నమస్తే, నేను సునీత. కాంటెంట్ సినిమాలకి కమర్షియల్ టచ్ ఇవ్వటం ఏంటి అనేది ఈ మధ్యకాలంలో ఒక సినిమా చాలా బలంగా నిరూపించింది. బలగం. బలగం సినిమా చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడాని సినిమా పరిశ్రమలోనే చెరిపేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి బలగం రావటం అండ్ మనందరం తెలుగు వాళ్ళందరం కూడా చాలా గొప్పగా ఆ సినిమా మన తెలుగు సినిమా అని చెప్పుకోవటం మనం చూసాము. దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి మరొక కాంటెంట్ బేస్డ్ మూవీ రాబోతోంది. అదే జనక అయితే గనక. దిల్ రాజు గారు అండ్ టీమ్ రెడీగా ఉన్నారు ఇక్కడ. జనక అయితే గనక ఐ మీన్ టూ మెనీ కన్ఫ్యూజన్స్, టూ మెనీ క్వశ్చన్ మార్క్స్, టూ మచ్ ఆఫ్ క్రియేటివిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ అని అయితే అనిపించింది సార్. బేసిక్గా టైటిల్ చాలా స్ట్రాంగ్గా నమ్మింది డైరెక్టర్ సందీపే. మాకు చాలా కన్ఫ్యూజ్ ఉండేది, నాకు రీచ్ అవ్వట్లేదు సందీప్ టైటిల్ అంటే. ఎప్పటికప్పుడు తన ఇంకా అదర్ టైటిల్ చెప్పినా ఫైనల్గా దీనికే రీచ్ అయ్యాం. సో తండ్రి అయితే కనుక సింపుల్గా చెప్పింది, తండ్రి అయితే కనుక. అయితే ఏంటియా లేకపోతే అయితే ఇలా ఉంటుంది అనా? తండ్రి అయితే ఇప్పుడున్న జనరేషన్లో పెళ్లి చేసుకోవాలన్నా యూత్ భయపడుతున్నారు, వాళ్ళకు కిడ్స్ కావాలన్నా భయపడుతున్నారు. సో వై అనే దాని మీద ఈజ్ అ మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్న సినిమా. జనరలీ ఇవ సినిమాలన్నీ కూడా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, లేకపోతే మన చుట్టుపక్కల జరిగితే మన ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన ఆ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని సినిమా స్టోరీస్ అన్ని, ఎస్పెషలీ కాంటెంట్ బేస్డ్. పొరపాటున మీ చుట్టుపక్కల ఏమైనా జరిగిన స్టోరీ ఇది? మూమెంట్స్ చాలా జరిగాయండి నా లైఫ్లో, జరిగాయి, అందరిలో జరుగుతాయి ఫర్ షూర్. అట్లన్నిటిని క్యూములేట్ చేసి ఒక కథగా చేస్తాను. కోర్ట్ పోర్షన్ అయితే జరగలేదు, కానీ మిగతా మూమెంట్స్, ఎమోషన్స్ అని ప్రతి ఇంటి ఎమోషన్ అండి, ప్రతి ఇంట్లో జరుగుతుంది. అంటే పిల్లల టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా, పెళ్లి టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా. సో దాని గురించి కట్ చేశాను. అసలు వాట్ ఆ హీరో యు ఆర్. అసలు ద వే మీ జర్నీ స్టార్ట్ అవటం దగ్గర నుంచి, ద వే యూ స్టార్టెడ్ ఆఫ్ ఇండస్ట్రీలో ఈరోజు యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ. మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్కి ఈ సినిమా టైటిల్కి ఏమైనా సంబంధం ఉందా? అది ఈ సినిమాలో వైఫ్ ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యాను మేడం. నిజంగానే కళ్ళంబ నీళ్ళు తిరిగిన సెట్లో. అండ్ ప్యారలల్గా నా లైఫ్లో కూడా మా వైఫ్ ప్రెగ్నెంట్ అవుతాం, ఇట్లాంటివి కొన్ని ప్యారలల్గా జరిగినాయి. ఆ తండ్రిలో అయితే ఆలోచించారు కదా మీరు? ఆ స్టార్టింగ్లో నిజంగా ఆలోచించాను మేడం. అంటే పెళ్లి చేసుకున్న కొత్తలో అప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదు. అయితే మీ రియల్ స్టోరీ ఇది పొరపాటున? ఆయన రాసుకున్నారు, మిస్టేక్ నాకు కనెక్ట్ అయ్యింది బై మిస్టేక్. అండ్ మా ఫాదర్ ఎమోషన్ కూడా నాకు, గోపరాజు రమణ సార్ ఎమోషన్ నాకు నిజంగా అలా జరిగింది. ఓకే. సో బాగా కనెక్ట్ అయ్యాను, చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎక్కువ ఫన్ ఉంటుంది, మధ్య మధ్యలో ఎమోషనల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను నిజంగానే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి చేశాను, ఫాదర్తో అండ్ వైఫ్తో ముఖ్యంగా. యువర్ వైఫ్ ఈజ్ బెస్ట్ అనే పాట కూడా సూపర్ ట్రెండింగ్ సాంగ్ అయిపోయింది కదా. How do you feel about the song and the entire journey? So happy అండి, ఎందుకంటే as a beginner గా like being a part of Dil Raju production, being a part of a good team, I'm feeling so happy and proud to be. ఫస్ట్ ఛాన్సే ఇంత మంచి ఆపర్చునిటీ రావటం. అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, how is the industry treating you? Actually it's been like 4 years working in this industry అండి. This is my 4th movie. So feeling so happy and they like whatever the character which I have done before, this will be something very best that what I feel right now. You have a beautiful smile. Thank you. Thank you so much. షీఈస్ డన్ ఇస్ వెరీ క్యూట్. అంటే పక్కింటి అబ్బాయి లాగా అనిపిస్తుంది, తెలిసిన ఫ్యామిలీ లాగా. సార్, విజయ్ బుల్గని గారు ఆయన ఒక బేబీ సినిమాతో ఎంత టాప్ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్. 3 songs రిలీజ్ అయ్యాయి ఇప్పటి వరకు నాకు తెలిసి. అండ్ దెన్ హౌ మెనీ మోర్ సాంగ్స్? వన్ మోర్ సాంగ్ ఈస్ కమింగ్. కంప్లీట్లీ కథకి సంబంధించినటువంటి పాటలేనండి? మోస్ట్లీ కథలో ఉన్న సిచ్యువేషన్స్ నుంచి వెళ్ళే పాటలు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్? ఒకప్పుడు ఆల్బమ్ అనగానే మనకి 6 పాటలు 7 పాటలు సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా సరే వస్తున్నటువంటి యూనో పాటల నేపథ్యం నుంచి ఇక్కడి వరకు వస్తున్నాం మనం. సినిమాకి 2 పాటలు ఉంటే 3 పాటలు ఉంటే చాలా ఎక్కువ అనే రోజుల్లో. అంటే ఈ రోజుల్లో స్టోరీ
డిమాండ్ చేస్తుంది. ఒకప్పుడు మనకు మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెంట్ ఉండే, ఇప్పుడు స్టార్ హీరోలకే 4 పాటలకు వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. స్టార్ హీరో ఫిలిం అంటే ఆడియన్స్ కూడా ఈరోజు అంటే కథలో నుంచి ఏదైనా సాంగ్ వచ్చినా, లేదు స్టార్ హీరో అంటే ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ చేస్తే ఓకే, అది కూడా 3.5 minutes, ఒకప్పుడు 6 minutes 7 minutes సాంగ్ ఉండే. మెల్లిగా అందరము ఫాస్ట్ దాంట్లోకి వచ్చేసారు. ఈ మధ్యకాలంలో ఎవరన్నా సడన్ గా సూపర్ స్టార్ అయ్యారంటే అది మీరే. ఆ? ఆ. ఇప్పుడు ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదండి, తమిళనాడు వెళ్ళి మీరు అసలు ఒక 2 డైలాగులు చెప్పి ఫైట్ వేణుమా ఫైట్ వేణుమా సాంగ్ వేణుమా సాంగ్ వేణుమా సాంగ్ ఇరుక్, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్, జనక అయితే గనక కూడా అదే స్టైల్లో ఒక్కసారి చెప్పి ఒక మంచి మీమ్ క్రియేట్ చేస్తే ఎమోషన్ వేணுமா ఎమోషన్ ఇருக்கு, ఫన్ వేணுமா ఫుల్ ఫన్ ఇருக்கு, డైలాగ్స్ వేணுமா డైలాగ్స్ ఇருக்கு, నల్ల సాంగ్ ఇருக்கு. అందరూ రిలేట్ చేసుకునేటటువంటి కాంటెంట్, ఆల్ ఏజ్ బేసిక్ గ్రూప్స్. అంటే ఫుల్ ఫన్గా చెప్పడం. ఈ రేపు ఆడిటోరియంలో పడ్డ తర్వాత సినిమా మేము ఎక్కువ బిలీవ్ చేస్తుంది, మోర్ దెన్ 60-70% హ్యూమర్తో ఉంటుంది, నవ్వుతూ ఉంటారు. హీరోతో క్యారెక్టర్తో పాటు వెనెల కిషోర్ గారు నాన్ స్టాప్ ఇస్ అ ఫ్రెండ్ క్యారెక్టర్. బామ్మ డైలాగ్ ఉంటుంది, ఇద్దరు ఎక్కడ కలిసారంటే ఎగ్జాక్ట్లీ. ఆ ఏజ్ డిఫరెన్స్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈ సీనియర్, ఓకే ఈయనకంటే ఆయన పెద్దాడు. ఓకే. బామ్మ అడుగుతుంది అసలు మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏంట్రా అంటే అక్కడ మంచి డైలాగ్. సో అట్లా ఫుల్ హ్యూమర్ క్యారెక్టర్. వెన్నెల కిషోర్ నవ్విస్తూనే ఉంటాడు థియేటర్లో. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీ శర్మ గారు, వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు, ప్రభాస్ సీను. సో ఫుల్ ప్యాక్డ్గా ఉండే ఫుల్ ఫన్ ఫిలిం. ఎవ్రీ డైలాగ్ ఇస్ ఓకే, ఆ సీన్ కి యాప్ట్ గా ఉంది అండ్ ఎంగేజింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి డైలాగ్స్ రాయడంలోను, స్క్రీన్ ప్లేలోను? చాలా మంది డైరెక్టర్స్తో పనిచేశానండి, అంటే గోస్ట్గా ఉండిపోయాను వెనకాల, పేర్లు గీళ్ళు పడలేదు. ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ సినిమాకి చేశాను అని సలార్ అండి, ప్రశాంత్ నీల్ గారు పనిచేశాను. తర్వాత అంతకుముందే ఈ కథ ఇక్కడ రాజుగారికి చెప్పి కోవిడ్ టైంలోనే ఓకే చేసుకున్నాను. తర్వాత డెవలప్ చేసుకునే ప్రాసెస్, యాక్టర్స్ కోసం ట్రై చేశాను. ఇందాక మీరు అన్నట్టు మల్టిపుల్ లాంగ్వేజ్లో చేద్దామని దగ్గర స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఒకటేసారి ఎట్ టైం ఆల్ లాంగ్వేజ్లో చేద్దాం ప్లాన్ చేసాం, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు. ఓకే. యాక్చువల్ ఆ థాట్ అంటే కోవిడ్ తర్వాత మెల్లిగా డైల్యూట్ అయింది. కోవిడ్ రాకుండా ఉంటే మేబీ ఒకటేసారి 4 లాంగ్వేజ్లో ఈ స్క్రిప్ట్ చేద్దామనే థాట్. మీకు అంటే బలగం ఇచ్చినటువంటి బలంతోనూ, అది ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తోనూ ఇలాంటి స్టోరీస్ అండ్ సబ్జెక్ట్స్ మీద ఈ కథ ముందే ఓకే చేసుకున్నాము. బట్ ఈ కథకి సుహాస్ను తీసుకురావడానికి బలగం ఇచ్చిన సక్సెస్ ఇచ్చినప్పుడే డైరెక్టర్ని పిలిచి చెప్పా, నాకెందుకో వెరీ న్యాచురల్గా ఉంటుంది, సుహాస్ని అప్రోచ్ కండి, సుహాస్తో చేద్దామని. సందీప్ సుహాస్ని పిలవడము, సుహాస్ విని ఇక్కడే నేను చేస్తాను సార్ అని ఇలాగే చేతులు కట్టుకొని నేను చేస్తాను సార్. How humble he is. స్వాతిముత్యంలో కమలాసన్ గారు లాగా ఉంటాడు, చేతులు కట్టుకొని ఇలాగ, స్క్రీన్ మీద అలా కాదు. అంటే మనం ఈ సినిమా గురించి డిస్కషన్ కంటే బలగం గురించి ఎవ్రీ టైం టాపిక్ రావడానికి దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అది ఒక కమర్షియల్ మూవీ అన్న టైటిల్ని మార్చేసింది. కమర్షియల్ మూవీ అంటేనే పెద్ద హీరో ఉండాలి, పెద్ద బడ్జెట్ ఉండాలి, అండ్ యూనో అంత బలగా ఉండాలి, స్టార్ కాస్ట్ అన్న మిథ్యలో నుంచి, అన్న అనుమానాలన్నింటినీ తొలగించి కాంటెంటే హీరో అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి బెస్ట్ ఫిలిమ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బలగం అని చెప్పచ్చు. అది ఎంతమందిని యాక్టర్స్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే, నాకెందుకో ఈ సినిమా కూడా అదే రేంజ్లో యూనో అలాంటి కోవకే చెంది, ఇంకా చాలామంది నటన అది టాలెంట్. మనిషి అంటే హీరో అనగానే ఇలాంటి లక్షణాలు ఉండాలి, ఇలా కనిపించాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, ఇలా స్టైలిష్గా నడవాలి, ఇటువంటి మిథ్యలన్నింటినీ తీసి పక్కన పెట్టింది. ఓన్లీ నటన, ఎవరికైతే టాలెంట్ ఉంటుందో అది మాత్రమే బయటికి తీసుకొస్తుంది. అండ్ ద వే యూఆర్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ అండి ఇలాంటివి, హ్యాట్స్ ఆఫ్ టు యూజర్. హ్యాట్స్ ఆఫ్. న్యూ టాలెంట్ నాది ఎప్పుడు నిన్న కూడా ఎవరో ప్రెస్ మీట్లు అడిగితే అదే చెప్పింది, దిల్రాజు ప్రొడక్షన్ ఎందుకు పెట్టంటే ఐ వాంట్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. ఇప్పుడు దిల్రాజుగా నేను 22 years అయిపోయింది, ఐఎమ్ సమ్వేర్. బ్రాండ్గా కానీ నేను తీసిన సినిమాలు కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలు థాట్స్ మారిపోయాయి. సో దిల్రాజు ప్రొడక్షన్ ఐ వాంట్ న్యూ కమ్మర్స్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే చేసింది. సో బలగం కానీ ఇప్పుడు ఇది కానీ ఇంకోటి ఆకాశం దాటి వస్తావని కూడా
ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అందరు కొత్త వాళ్ళతో, న్యూ డైరెక్టర్స్తో. సో దీంట్లో అట్లీస్ట్ 50% సక్సెస్ అయినా ఐఎమ్ సో హ్యాపీ. సో మా ద్వారా వచ్చి సక్సెస్ అయ్యి వాళ్ళ ఇండస్ట్రీలో రేపు ఫ్యూచర్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా హ్యాపీ. మీరు ఎప్పుడు అలాగే ఉంటారా? తెలియదు ఫ్లోలో అంటే సాత్విత్యంలో కమల్ హాసన్ గారు అన్న అందుకే. అయ్యో నార్మల్గా కంఫర్టబుల్ ఇలా అయితే కొంచెం comfort. ఇది మీ క్యారెక్టరైజేషన్ కాదు కదా కాదు జనకైతే గనక. కాదు వాట్ ఈస్ యువర్ క్యారెక్టరైజేషన్? మీ ఆహార్యంలో చూడాలనిపిస్తుంది. ఈజ్ దిస్ యువర్ క్యారెక్టరైజేషన్ ఆర్ ఇదా ఇదండి. లేకపోతే ఇదా? లేదు ఇది కూడా కాదు. సో వాట్ ఇదేంటి? అది సినిమాలో ఒక సిగ్నేచర్. సిగ్నేచర్ మూమెంట్. ప్రతి ఇంపార్టెంట్ సీన్ అప్పుడు ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు ఇలా కొడతాడు అన్నట్టు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎందుకంత పిసినారితనంగా ఉండటం? పిసినతనంగా కాదు మేడం, అంటే ఇప్పుడున్న ఖర్చులకి జనరల్గా ఇప్పుడున్న అందరూ అదే ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది, ఎల్కేజీకి సేవింగ్స్ అన్నీ అయిపోతున్నాయి కదా, మనం పోషించగలం లేదా అన్న దాని మీదే. అండ్ ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా ఫన్ వేలో చెప్పాను. నవ్వుతూనే చూస్తారు, నవ్వుతూనే బయటికి వెళ్తారు, బట్ మధ్యలో మాత్రం కంటతడి వస్తుంది. ఆబ్వియస్లీ యాక్చువల్గా పిసినారిగా ఉండకూడదు అనుకోవడం ప్రాబ్లం అండి. పిసినారిగా ఉండకూడదు అనుకోవడం వల్ల వచ్చిన ఇష్యూ. ఎందుకంటే మనం క్యాల్కులేట్ చేసుకునే బతుకుతాం కదా. సో అలా పిసినారిగా నేను ఉండకూడదు, బెస్ట్ ఇవ్వాలి, నేను ఫాదర్ అయితే పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి ఈ కథ పుట్టిందండి. బెస్ట్ సీన్ మీరు ఎంజాయ్ చేసిన వాటిలో